It's so nice to be here. One of the most energetic places Hyderabad la undi anante adi St. Peter's Engineering College. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. టోటల్ గా 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మా ఆనాటి హీరోయిన్స్ రావాలి. ఒక శ్రీలీల, తమన్నా, సమంత వాళ్ళందరూ వస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఏంటి రవి, బేబమ్మ మాట నిజం చేసావు? బేబమ్మ ఆవిడ మాట నేను నిజం చేయడం ఏంటి? నువ్వు ముసలోడు అవ్వకూడదే. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. షూర్. నువ్వు కూడా ముసల్దాన్ అవ్వద్దు. నీకోసం అవ్వదు. ఈ మాట బాగుంది. దేవుడా, రవి నాకు చాలా హ్యాపీగా ఉంది రవి. రోజు నన్ను చూస్తున్నందుకు నీకు చాలా హ్యాపీ? అట్లేం లేదబ్బా. మరి దేనికి హ్యాపీ? మా నాన్నకి పంచకట్ తీసుకోదాం అనుకుంటున్నా. పంచ తీసుకోవాలంటే షాప్కి వెళ్ళాలని ఇక్కడికి రావడం ఎందుకు? అంటే ఇప్పుడు నువ్వు పంచలు వేస్తావు కదా, అదే ఒకటో రెండో తీసుకుని వెళ్ళిపోతా. నేను వేసే పంచులు పంచలాగా తీసుకోవాలనుకుంటా. ఏంటన్నా నువ్వు దారం తెచ్చుకున్నావు? ఏం కొలుస్తున్నావు? పూలదండ కడదామని. పూలదండ ఎందుకు కడదామని? ఇక్కడ పూలు లేవు కదా. వీళ్ళందరూ నీకు చెవులో పెట్టావు అవే కదా. రవి ఒకసారి వెనక్కి తిరుగు. ఎందుకమ్మా? తిరుగు చెప్తా. ఇటు సైడ్. నేను అనుకున్నా. ఏమనుకున్నావు? కల్కి మూవీలో కృష్ణుడి క్యారెక్టర్ నువ్వే చేసావు కదా. కట్అవుట్ చూస్తే తెలిసిపోతుంది. ఏంటి రవి కార్లో వచ్చావు? మరి ఎట్లా నడుచుకుంటూ రావాలనా? అంటే రాజకుమారుడు రెక్కల గుర్రంలో వస్తాడు కదా, కార్లో వచ్చావని డౌట్. కత్తుంటే బాగుండేది, కానీ కత్తిలాంటి అమ్మాయి ఉందిగా. దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. మరి అందుకే వేడుకుంటున్నాను కదా. ఏంటి దేవుడా మగవాళ్ళకి ఇంత అన్యాయం చేశావు? నానా, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు నానా. ఎందుకంటే మగవాళ్ళ అందమంతా నీ దగ్గరే ఉంది కదా. మగవాళ్ళ అందం అంతా నాకు ఇచ్చారు. ఆయన ప్రపంచంలో ఉన్న అందమైన ఆడవాళ్ళందరూ నా షోలకు ఇచ్చాడు. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, సో ఫస్ట్ రౌండ్ ఆ బెలూన్ మీద మీరు ఆ డంబుల్ పట్టుకుంటారు. ఆ డంబుల్ కార్నర్ కి పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్ ఆ బెలూన్ మీద పడితే పేలిపోద్ది. పేలిందంటే మీకు పాయింట్ పీక్తుంది. ఎవరి బెలూన్ అయితే అట్లనే ఉందో లాస్ట్ వరకు వాళ్ళకి పాయింట్ వస్తుంది. యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ స్ట్రైట్. అలా బెండ్ చేయకూడదు, వేరే హ్యాండ్ తో సపోర్ట్ తీసుకోకూడదు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల పేర్లు అంట, అవన్నీ మీరు ఒకటి చెప్తూ ఉంటారు. రిపీట్ అయిందా లేకపోతే చెప్పిన ఆన్సరే చెప్పారా? 5 seconds ఇస్తా మార్చుకోవడానికి. మార్చుకుంటే మార్చుకున్నట్టు, లేకపోతే నేను వచ్చి బెలూన్ పగలగొట్టేస్తా. ముందుకి చేతులు ముందుకి అండ్ నో సపోర్ట్. క్వశ్చన్ ఇస్, పెళ్లి చేసుకోకుండా పెళ్లి పోస్ట్ పోన్ చేయడానికో తప్పించుకోవడానికో చెప్పే సాకులు ఏంటి? అమ్మాయిలు చెప్పే సాకులు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి. ఫైనాన్షియల్, ఐ వాంట్ టు ఎర్న్ మనీ మామీ. మంచి అమ్మాయి దొరకాలని. మంచి అమ్మాయి? అమ్మాయి మంచి అబ్బాయి దొరికేంత వరకు అంటే చూపించిన వాళ్ళందరూ వేస్ట్.
నేను చేసుకోవాలంటే ఫస్ట్ అందగాడై ఉండాలి. నేనే వెతుకోవాలనుకుంటున్నాను. నేనే వెతుక్కోవాలనుకుంటాను, మీకు ఆ కష్టం ఇవ్వాలనుకోవట్లేదు. Yeah. లాస్ట్ కి ఎవడో పెయింట్ అయ్యానో నర్సయ్యానో ఎత్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి. ఏంది బిడ్డ ఎందుకు పెళ్లి చేసుకుంటలేవు? చదువుకోవాలి కదా డాడీ. ఇప్పుడే పెళ్ళేంటి డాడీ? చదివినావు కదా బీటెక్ తోపులాగా పాస్ అయినావు కదా. జాబ్ వద్దా డాడీ? అంతా చదువు ఎందుకు చెప్పు? ఓ జాబ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. అట్లా ఇట్లా ఉంటది. అట్లెట్లు ఉంటుందా? కరెక్టే, నువ్వు అడుగుతుంటే కరెక్టే అనిపిస్తుంది. ఇగో మంచి సంబంధం, గవర్నమెంట్ ఉద్యోగం అంట, అందగాడు. అక్కకయ్యాక తీసుకుంటా. ఆ అక్కుంది కాబట్టి ఆ. వెరీ గుడ్. నాకు కొరియన్ అబ్బాయి అయి ఉండాలి. అప్పా ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చే వరకు నేను పెళ్లి చేసుకోను. ఏం చేసేస్తావు ఇండియా గోల్డ్ మెడల్? ను ఏదో ఒకటి IPS IAS. ఐపీఎస్ వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారా? నేనైతే మా డాడీకి ఏం చెప్తా అంటే రవి లాంటి వాడు అయితే పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేదని చెప్తా. అప్పుడైతే డాడీ ఇక ఫుల్ ఒప్పేసుకుంటాడు. ఓకే అమ్మా. 3, 2, 1 పాయింట్ వచ్చింది. వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. క్వశ్చన్ ఏంటంటే సెకండ్ పాయింట్ కోసం బ్రహ్మానందం గారు నటించిన సినిమా పేర్లు, లేకపోతే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ నేమ్స్ ఇన్ మూవీస్. క్యారెక్టర్ నేమ్స్, చాలా క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ నేమ్ ఒక సెన్సేషన్. జఫా, జఫా, బట్టు, బట్టు, కిల్విల్ పాండే, కిల్ బిల్ పాండే, జిలేబీ, జిలేబీ, పద్మనాభసింహ, పద్మనాభసింహ, బ్రహ్మి, బ్రహ్మి, గచ్చిబౌలి దివాకర్, గచ్చిబౌలి దివాకర్, హల్వరాజ్, హల్వారాజ్. 3, 2, 1 టైమ్ అప్. రెండో పాయింట్ కూడా ఇటే. ఇక్కడ నా పాయింట్ వస్తా, లేకపోతే మా తగ్గేదేలేలో చాలా రేర్ గా 3 పాయింట్లు గెలుచుకుంటారు ఒక టీం. ఆ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒక వంట పేరు ట్యాగ్ యాడ్ చేసి వంట పేరు చెప్పాలి. కర్కరలాడే కాకరకాయ్, అట్లా కా కా అట్లా మ్యాచ్ చేయాలి. ఓకే రెడీ, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మత్తెక్కించే మటన్, చిరాకొచ్చే చికెన్, గొడవ పెట్టే గోంగూర, గొడవలు పెట్టే గోంగూర, ఆహా అనిపించే ఆలు, ఆహా వెరీ గుడ్. క్యా అనిపించే కీమా, క్యా అనిపించే కీమానా? భలే అనిపించే బెండకాయ, ఏయ్ వెరీ నైస్. లవ్లీగా ఉండే లడ్డు, లవ్లీగా ఉండే లడ్డు, కక్కొచ్చే కాకరకాయ, ఐ నో కాకరకాయ, బుద్ధిచ్చే బీరకాయ, ముద్దిచ్చే బుద్ధి బుద్ధి బుద్దిచ్చే బీరకాయ. ఓకే గుర్తొచ్చే గుత్తొంకాయ, గుర్తొచ్చే గుత్తొంకాయ, గుర్తొచ్చే గుత్తొంకాయ అంట. గులగులలాడే గులాబ్ జామ్, గులాబ్ జామ్, చీ అనిపించే చిక్కుడుకాయ, చీ ఏయ్ చీ అనిపించే చికెన్ అన్నావు కదా, చిరాకు పెట్టే. చిరాకొచ్చే ఓకే చికెన్, కావాలనిపించే కలాకండ్, దారుణంగా ఉండే దొండకాయ, దారుణంగా ఉండే దొండకాయ, మిలమిలలాడే మిరపకాయ, మిలమిలలాడే మిరపకాయ, పుల్లగా ఉండే పొట్లకాయ, పుల్లగా ఉండే పొట్లకాయ. కష్టం అనిపించే కుకుంబర్. 3, 2 టైమ్ అప్. నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మీ ముగ్గురికి గిఫ్ట్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. అట్లుంటది. సో సెకండ్ రౌండ్ ఏంటంటే ఒక మెమరీ గేమ్. వాట్స్ యువర్ నేమ్? హర్షిత. హర్షిత. మనం ఇప్పుడు మెమరీ గేమ్ ఆడదాం. హౌ గుడ్ ఇస్ యువర్ మెమరీ? I rate myself 9 out of 10. 9 out of 10. Yes. ఓకే, నువ్వు 9 out of 10 10 out of 10 4 out of 10 ఇప్పుడు తెలిసిపోతుంది మనకి. Okay. Can we have the cups please?
గేమ్ ఏంటంటే ఇక్కడ ఎలా అయితే కప్స్ ఉన్నాయో ఇక్కడ అట్లనే 7 కప్స్ ఉన్నాయి. నేను ఇది పరద తీసేసి నీకు 10 సెకండ్స్ ఇస్తా. ఈ కప్స్ ముందు నీకు మన ఈటీవీ సీరియల్స్ నేమ్స్, షోస్ నేమ్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ నువ్వు చూసుకుంటావు. ఇక్కడ నుంచి అంటే ఇది ఫస్ట్, అది లాస్ట్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎట్లా సెట్ అయిందో ఈ నుంచి ఆడ వరకు 10 సెకండ్స్ చూసుకున్న తర్వాత నీకు కొంచెం టైం ఇస్తా. 10 సెకండ్స్ లో నువ్వు అన్ని అరేంజ్ చేసేయాలి. ఓకే. గాట్ ఇట్ క్లియర్? నా ముందుకు రా, నీకు 10 సెకండ్స్ ఇస్తున్నా. యువర్ 10 సెకండ్స్ స్టార్ట్ నౌ. నీ 10 సెకండ్స్ స్టార్ట్ నౌ. Time is up. నువ్వు అక్కడ ఉండు, ఒక్కొక్కటి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. సుమా అడ్డా. దొబ్బింది సంధ్యారాగం. నెక్స్ట్ జబర్దస్త్. ఏయ్ జబర్దస్త్. సంధ్యారాగం. 1000 శుభములు కలుగు నీకు. 1000 శుభములు కలుగువేలు. దొబ్బింది డి. డి. పాడతా తీయగా. పాడుతా తీయుగా. సుమా అడ్డా. వసుంధర. వసుంధర. 9 out of 10. ఐ లైక్ వాలంటీర్. ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి. ఎనీవన్? వెరీ గుడ్. ఏం అర్థమైంది కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. చూసుకుంటూ దాని తర్వాత సెట్ చేస్తావు. 10 సెకండ్స్ ఇస్తున్నా. Five, 4, 3, 2, 1. 10 seconds. 10. 5, 4, 3, 2, 1. Time up. 1000 శుభములు కలుగును. సంధ్యారాగం. జబర్దస్త్. జబర్దస్త్. డి. 1000 శుభములు కలుగు నీకు. సంధ్యారాగం. డి. వసుంధర. వసుంధర. పాడుతా తీయగా. పాడుతా తీయగా. సుమా అడ్డా. సుమా అడ్డా. 4 మ్యాచ్ అయినారా బాబు. వెరీ గుడ్ అమూల్య బేబీ. 4 వచ్చాయి. ఆమె అయితే 9 out of 10 అని చెప్పి 2 పెట్టింది. నువ్వు మాత్రం 4 పెట్టావు. ఇంకొకరు ఆడతారు. మీ ముగ్గురులో ఎవరు బెస్టో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చక్కగా 3వ పేషెంట్. హే సొట్టబుగ్గల సుందరి. నువ్వేమంటున్నా, డింపుల్స్ రావడం అదృష్టమా లేకపోతే? అదృష్టమే. అదృష్టమే. ఏం జరిగింది నీకు లైఫ్ లో చెప్పు. అదృష్టం. హ్యాపీగా ఉంటా. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవే వస్తాయి కదా. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? ధరణి. ధరణి. ఒకసారి చూసుకో, నీకు 10 సెకండ్స్ టైం ఇస్తా. ఓకే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నా Time up. Your 10 seconds start in 3, 2, 1, go. And time is up. అమూల్య స్కోర్ 4, ఆమెనే లీడింగ్. ఇప్పుడు నువ్వు 5 పెడితే నువ్వు గెలుస్తావు. డి. ఫస్ట్ దే దొబ్బింది సుమా అడ్డా. వసుంధర. 1000 శుభములు కలుగు నీకు. వసుంధర. ఇది ఒక్కడు కరెక్ట్ పెడతారు. జబర్దస్త్. సంధ్యారాగం. పెట్టే పాడతా తీయగా. పాడుతా డి. సుమా అడ్డా. సంధ్య. ఓ ఆవిడ
2 పెట్టింది, ఆవిడ కంటే బెటర్ పెడతాం అనుకుంటే ఒక్కటి. బట్ థ్యాంక్ యూ సో మచ్. గెలిచింది అమూల్య. ఏది అమూల్య పిల్ల? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపు నుంచి గిఫ్ట్స్ గెలుచుకున్నావమ్మా నువ్వు. యూ ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్, అందుకే సెయింట్ పీటర్స్ కాలేజ్ నుంచి మీ ఇక్కడికి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి నాకు. ఇది ఫిజికలీ మెంటలీ స్ట్రెస్ స్ట్రెయిన్ ఉన్న రౌండ్, కానీ గెలిస్తే మాత్రం మీరు తోపులు. ఆడాలి అనుకుంటే జంప్ చేయండి. మ్యూజిక్. లెట్స్ స్టార్ట్. శివంగివే. ప్రాపర్టీస్ అన్ని రెడీగా ఉన్నాయి. అయితే మీ టీం నుంచి ఒక్కరు ఈ కోన్స్ తీసుకెళ్లి అక్కడ ఆ టీంలో పెడతారు. వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్తారు, వచ్చిన తర్వాత కుంటుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఎవరికైనా మీ ముగ్గురులో ఎవరికైతే హైఫై ఇస్తారో వాళ్ళు తిరుక్కుంటూ వెళ్తారు. ఈ బాల్ తిప్పి 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 కొన్ని పడేయాలన్నమాట. అది అక్కడున్నా ఇక్కడున్నా ప్రతిసారి ఒక పాయింట్ వస్తుంది కింద పడితే. గాట్ ఇట్? అలా మీ నలుగురు తర్వాత వీళ్ళు ఆడతారు. ఎవరికైతే ఎక్కువ పాయింట్ వస్తే వాళ్ళు విన్నారు. క్లియర్? స్టార్ట్ చేస్తాం మీ గేమ్. 3, 2, 1 గో. ఎనీవేస్ మీ స్కోర్ ఇస్ 4, మీ టార్గెట్ ఇస్ 5. గేమ్ అర్థమైంది కాబట్టి ఎవరు కుంటుకుంటూ వెళ్ళి పెడుతున్నారు? నేను కుంటుకుంటూ వెళ్తాను. నువ్వు కుంటుకుంటూ వెళ్తావు. వాళ్ళ ముగ్గురు ఓకే కదా? టేక్ ఏ పొజిషన్. మీ నలుగురు ఇట్రండి. మీ టార్గెట్ ఇస్ 5. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేద్దామన్నా ఇల్లే బికి పందిరి వేస్తాం ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర పుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా సొట్ట చాప తగులుకుంది తీరింది కథనా మల్లిగాడు కాదు కిల్లుగాడు కిర్రాకీడు మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు తొందరెక్కువమ్మా వీడికి తెల్లారకుండా చూసేస్తాడు పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు 5, 4, 3, 2, 1 టైం ఇల్లన్నా ఇల్లాగా
ఎవరన్నా గేమ్ పూర్తిగా టైం అంటే 5 కొట్టిన తర్వాత ఎందుకు ఆగిపోలేదు, 6 ఎందుకు కొట్టారు? ఇప్పుడు టైం అయిపోయే వరకు ఎందుకు ఆడలేదు? ఈమె 5 4 3 2 1 అంటే ఎందుకు గివ్ అప్ చేసింది? టైం మొత్తం వాడుకోలేదు కాబట్టి -3 చేస్తున్నాం. ముందు చెప్పలేరు మీరు రూల్స్. ముందు చెప్పలేదు కాదు నేను. ఇగో మీ టార్గెట్ ఎంత? 5 కదా, మంచిదే. 6 కొట్టారు, మంచిదే, ఓకే. కానీ టైం అప్ 5 ప్రయత్నం ముందుకన్నా వెళ్ళాలి కదా. నేను అయిపోయింది ఇంకా రాదులే మనం గెలిచేసినాము అని రిలాక్స్ అయిపోయారు చూడు, అక్కడ -3. కానీ రౌండ్ విన్నర్. ఓకే, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కంగ్రాచులేషన్. మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వండి అన్న, వాళ్ళు విన్నర్స్ కదా. ETV is celebrating 30 beautiful years కాబట్టి on this occasion we have a special shield, special participant కి. ఆవిడ ఎవరంటే, బట్ కంగ్రాచులేషన్. Alright, so super episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep shining, keep smiling and keep safe.